ఇప్పటి మార్కెట్ ట్రెండ్ అంతా చిత్ర విచిత్ర ధోరణులతో కోట్ల డాలర్లతో ఆడుకుంటోంది. ఏది కరెక్ట్ ఏది కాదు అనేది ఎవరు ఒక పట్టాన తేల్చలేని కన్ఫ్యూజన్. కేంద్ర మంత్రి చేసిన ఒక వ్యాఖ్య దేశ మార్కెటింగ్ వ్యవస్థను ఒక్కసారి కుదిపివేసింది. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్ అంటే క్రేజ్ బాగా పెరిగిపోయింది. బిజీ లైఫ్లో షాపింగ్ మాల్కెళ్లి షాపింగ్ చేయడం అంత ఈజీ పని కాదు. అందుకే చాలా మంది ఆన్లైన్ని ఆశ్రయిస్తున్నారు. గుండు పిన్నీస్ నుంచి టీవీ, ఫ్రిడ్జ్ లాంటివి అన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్తో వస్తున్న అన్ని వస్తువులు ఆన్లైన్లో విరివిగా లభిస్తున్నాయి. దీంతో చాలా మంది ఆన్లైన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్కు పెరిగిన క్రేజ్తో దాదాపు దేశంలో 60%కి పైగా యాప్స్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన రిపోర్ట్లో వెల్లడైంది. దాదాపుగా గత కొన్ని సంవత్సరాలలో 12 కోట్లకు పైగా ఆన్లైన్ షాపింగ్ చేశారని రిపోర్ట్ తెలిపింది. దేశంలో ఈ కామర్స్ రంగ వృద్ధి తీరుపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఈ కామర్స్ సేవల అసాధారణ వృద్ధి సామాజిక విధ్వంసానికి దారితీసే ప్రమాదం ఉందని, ఇది ఆందోళనకరమే తప్ప గర్వపడే విషయం కాదన్నారు. ఆన్లైన్ షాపింగ్ బూమ్తో భారత్ సోమరుల దేశంగా మారిపోయే ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. మార్కెట్లో ఈ కామర్స్ తన వంతు పాత్ర పోషించాలి, కానీ ఎలాంటి పాత్ర పోషించాలి, దాన్ని ఎలా క్రమబద్ధీకరించాలనే విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఆన్లైన్ కామర్స్ సేవలు సాంప్రదాయకంగా వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారుల పొట్టగొడుతున్నాయని అన్నారు. క్రమంగా చిరు వ్యాపారులు మార్కెట్ నుంచి కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. దేశంలో ఆన్లైన్ కామర్స్ సేవల వృద్ధి, ఉపాధి కల్పనకు సంబంధించి ఓ సంస్థ రూపొందించిన నివేదికను బుధవారం విడుదల చేసిన సందర్భంగా మంత్రి అదే రంగంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం గమనార్హం. అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యాపార తీరు, అనుసరిస్తున్న ధరల విధానంపై ఆయన ప్రధానంగా విరుచుకుపడ్డారు. భారత్లో $100 కోట్ల ప్రస్తుత మారకం రేటు ప్రకారం 8,390 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు అమెజాన్ చేసిన ప్రకటనను గోయల్ విమర్శించారు. అమెజాన్ ఇండియా తన నష్టాలను పూడ్చుకునేందుకే ఈ పెట్టుబడులను ప్రకటించిందని, కంపెనీ ఇన్వెస్ట్మెంట్తో మన ఆర్థిక వ్యవస్థకు ఒరిగిందేమీ లేదన్నారు. ఒక్క ఏడాదిలోనే 6,000 కోట్ల నష్టం వచ్చిందంటే కంపెనీ మార్కెట్ను కొల్లగొట్టేందుకు అనుసరిస్తున్న చౌక ధరల వ్యూహమే కారణమై ఉంటుందన్న అనుమానం వస్తోందన్నారు. దేశంలో ఆన్లైన్ విక్రేతలు 1.58 కోట్ల ఉద్యోగాలు సృష్టించారని, అందులో 35 లక్షల ఉద్యోగులు మహిళలని తాజా నివేదిక వెల్లడించింది. దేశంలోని 17.6 రిటైల్ సంస్థలు ఈ కామర్స్ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నట్టు తెలిపింది. దేశంలో ఉద్యోగాల కల్పన, వినియోగదారుల సంక్షేమంపై ఈ కామర్స్ రంగ ప్రభావానికి సంబంధించి పహ్లే ఇండియా ఫౌండేషన్ రూపొందించిన సర్వే నివేదికను గోయల్ విడుదల చేశారు.